జీవితాంతం నిలబడాలంటే అమ్మాయిలదే ప్రధాన పాత్ర. మా అబ్బాయిలు ఎప్పుడు ప్రేమిస్తే గుడ్డుగా నమ్ముతారు. మీరు జీవితాంతం ఉండండి, జెన్జీ జనరేషన్ కాపాడండి. వస్తువుల్ని ప్రేమిస్తున్నారు, మనుషులు వాడుకుంటున్నారు. ఈ సినిమాలో అదే చెప్పాడు. వస్తువుల్ని రిపేర్ చేయాలి, మనుషుల్ని ప్రేమించాలి. కానీ ఇక్కడ ఏం చేస్తారు, మనుషుల్ని రీప్లేస్ చేస్తున్నారు, వస్తువులు కొత్తది కొనుక్కుంటున్నారు. ఈ ఆలోచన మార్చుకోండి. జెన్జీ జనరేషన్ మీరు ఎక్కడ ఉన్నారో మోడీ కూడా ఇదే చెప్పారు, వినండి. సినిమా పరంగా చాలా బాగుంది, కామ్గా అలా వెళ్ళిపోతుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్, ఒక ఫ్యామిలీ తప్పకుండా చూడవలసిన సినిమా. ఎప్పుడైనా ఎవరైనా ఎలానే చేయొచ్చు. ఈ సినిమాలో 2 టైమ్స్లో చూపిస్తారు. లవ్ అనేది పెళ్లి అయిపోయిన వాళ్ళు చేయొచ్చు, పెళ్లికి ముందు కూడా చేయొచ్చు. బట్ ఒక అమ్మాయి తలుచుకుంటే రిలేషన్ ఉండాలన్నా విడిపోవాలన్నా అది అమ్మాయిని బేస్ చేసుకుని ఉంటుందని క్లియర్గా చూపిస్తారు ఈ సినిమాని. ఒక గొడవ అయిన తర్వాత రిలేషన్ బ్రేక్ అవ్వడానికి మెయిన్ రీజన్ మనం ఎలా కలవాలో తెలియదు మనకి. ఈ సినిమాలో మన సూర్య ఒక ఎమోషనల్ డైలాగ్ ఉంటుంది, మదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది మూవీకి. ఇంకోసారి చూడాలనిపిస్తుంది ఈ సినిమా. మదర్ సెంటిమెంట్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో మదర్ సెంటిమెంట్ ఉంటుంది. ఆ సెంటిమెంట్ మాత్రం లిటరల్లీ నేను ఏడుస్తున్నా థియేటర్లో. రెండు ఉంటాయి సీన్స్. హీరో వాళ్ళ సెకండ్ వైఫ్ ఉంటుంది, హీరో వాళ్ళ డాడీకి సెకండ్ వైఫ్ ఉంటుంది. అది ఒక సెంటిమెంట్ ఉంటుంది వాళ్ళ మదర్. అట్లా పేరెంట్స్ మనల్ని వదిలేసినా సరే మనం పేరెంట్స్ని వదిలేయమని చెప్పేసి క్లియర్గా చూపిస్తారు. అట్లా వాళ్ళు బయట చెప్పుకోరు పేరెంట్స్, మనం చెప్పుకొని ఇట్లా గొడవలు పడుతూ కూడా ఎలా కలవాలో తెలియక ఇట్లా మన జనరేషన్ ఎట్లా ఉన్నామో క్లియర్గా చూపిస్తారు. మళ్ళీ ప్రెగ్నెన్సీ అనేది రీసెంట్ టైమ్స్లో ఈ సినిమాతో కొంచెం నాలెడ్జ్ నేర్పించాలని చెప్పేసి నేచురల్గా ఎలా పుట్టించగలరు అనేది చూపించాడు ఈ సినిమాతో. సూర్య అన్న యాక్టింగ్ పీక్స్లో ఉన్నాయి. హీరోయిన్ పర్ఫార్మెన్స్ నాకు బాగా నచ్చింది ఈ సినిమాలో. మ్యూజిక్ ముందు నుంచే చేసిందే కదా బ్రో. మ్యూజిక్ మాత్రం మ్యూజిక్ హైలైట్ అని చెప్పలేను, బట్ ఓకే మంచిగానే కొట్టాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గట్రా. బ్రో మూవీ ఎక్సలెంట్ గా ఉంది. మూవీ బాగుంది బ్రో. నా పేరు సూర్య అని. సూర్య యాక్షన్ అయితే అదిరిపోయింది, ఎక్సలెంట్ ఉంది సూర్య యాక్షన్. మమితా బైజు డాన్స్ ఉంది, కేక ఇచ్చి పడేసింది. మమితా బైజు క్యారెక్టర్ అయితే #1 క్యారెక్టర్. నెవర్ సీన్ బిఫోర్ దిస్ క్యారెక్టర్. మ్యూజిక్ ఎక్సలెంట్, వావ్. స్టోరీ వైజ్ ఇది రొటీన్ సీన్స్ ఉన్నా కానీ ఎక్సలెంట్ స్టోరీ. మదర్ సెంటిమెంట్స్, ఫాదర్ సెంటిమెంట్. అది ఎక్కడ వల్గర్ అయితే ఇక్కడ లేదు, చాలా బాగుంది, చాలా మెచ్యూర్ రైటింగ్. క్లైమాక్స్కి వచ్చేసరికి ఇద్దరిని కలిపేస్తారు అది అనుకుంటాం, కానీ అలా కూడా ఏముండదు, చాలా బాగుంది. నా బైక్ వచ్చింది. లేదు అలా ఏముండదండి, బాగుంది. మ్యూజిక్ చాలా బాగా అనిపించింది, ఎస్పెషల్లీ ఆ బటర్ఫ్లై సాంగ్ చాలా బాగా అనిపించింది. చాలా బాగుందండి అసలు. ఫస్ట్ హాఫ్ బాగా కనెక్ట్ అవుతుంది ఆ మమితా బైజు క్యారెక్టర్. అంటే మన సెకండ్ హాఫ్ డైరెక్షన్లో వెళ్ళిపోద్ది సెకండ్ క్లైమాక్స్కి వచ్చేసరికి. బట్ స్టిల్ క్లైమాక్స్కి వచ్చేసరికి పాయింట్ అనేది ప్రూవ్ అవుతుంది కదా. సో కొంచెం లెంత్ తగ్గితే బాగుండేదేమో. బట్ ఓవరాల్ ఒక మంచి, అంటే కొన్ని డిఫరెంట్ ప్లాట్స్ ఉన్నాయి అంటే సేమ్ స్టోరీ లైన్లో, బట్ ఓవరాల్గా అయితే బాగుంది. లేదండి, కామన్ స్టోరీ అలా ఏం లేదు. అంటే ఈ కాలంలో అట్లా ఏజ్ గ్యాప్ని పాయింట్గా పెట్టుకుంటూ ఏ స్టోరీ రాలే కదా. సో కామన్గా అయితే ఏం లేదండి కామన్. ద బెస్ట్ సీన్ అంటే నాకు సూర్య ఇంకా రాధికా గారిది ఒక సీన్ ఉంటుంది, అది నాకు చాలా నచ్చింది. సో అంటే వాళ్ళ ఇద్దరిది, అంటే ఆ మదర్ సన్ది చాలా మంచిగా ఉంది స్టోరీ, అది నాకు నచ్చింది. అంటే ఒక ఉంటుంది, సూర్య గారు ఒక యాక్టింగ్ చేస్తారు, అది చాలా బాగుంది ఎమోషనల్గా. ఓవరాల్ రేటింగ్ అంటే ఏం లేదండి, డెఫినెట్గా థియేటర్కి వచ్చి చూడాలి, డబ్బులు పెట్టి చూడాలి, అది నా రేటింగ్. ఓటీటీ కాదు, థియేటర్కి వచ్చి చూడాలి. అది భాస్కర్ తర్వాత మళ్ళీ ఇది ఒక విజయం వెంకీ అట్లూరి గారికి. ఎమోషనల్గా ఏడిపించేశారు, టేకింగ్ ఎక్కడ బోర్ అనిపించదు. మ్యూజికల్ పరంగా జీవి ప్రకాష్ గారు కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేశారు. సినిమా మరొక హిట్ అని చెప్పొచ్చు వెంకీ అట్లూరి గారికి. సూర్య గారు యాక్టింగ్ పీక్స్లో ఉంది, మళ్ళీ సంజయ్ రామస్వామి చూసినట్టే ఉంది ఈ సినిమాలో. క్లాసిక్గా కానీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ చాలా బాగుంది మూవీలో. అందరూ ఫ్యామిలీతో చూడొచ్చు. మదర్ సెంటిమెంట్ అనేది చాలా బాగుంది ఇందులో. లిటరలీ కళ్ళల్లో నీళ్ళు తిరిగి మూవీ చూస్తున్నప్పుడు, ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఎక్కడ బోర్ అనేది కొట్టదు. సినిమా చాలా బాగుంది, ఫ్యామిలీతో అందరూ చూడొచ్చు. తీసింది భయ్యా సినిమా మాత్రం. మళ్ళీ మనకి పాత డైరీలు గుర్తొస్తుంది ఒకసారి మనకి. బి గోపాల్ గారు ఎట్లా బి గోపాల్ గారిని పోల్చినప్పుడు బోయబరం చూస్తాం మనం. అట్లాగే మనం త్రివిక్రమ సినిమాలు చాలా లేట్ అయిన తర్వాత మరొక త్రివిక్రమ వచ్చిందన్నమాట మనకి. ఈయన సేమ్ త్రివిక్రమ ఎట్లా రాస్తుంటారు కథలు, చిన్న డైలాగ్ అలా రాస్తుంటారు. ఈ సినిమాలో కూడా సేమ్ అన్న ఏమున్నాయన్న డైలాగులు, పంచుడే చిన్న డైలాగులు క్లాస్గా పోతున్న సినిమా మాత్రం. వెంకీ వెట్లూరు మాత్రం ఆయన చేసిన సినిమా లక్కీ భాస్కర్ దాన్ని మించుందన్న ఈ సినిమా మాత్రం. చాలా బాగుంది సినిమా, చూసాను నేను.
నాకు మాత్రం బాబా ఒక ఫ్యామిలీ మొత్తం అందరూ వచ్చి చూడడం సినిమా ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. ఈ సినిమా ఈ 2026 మాత్రం ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్ బ్లాక్ బస్టర్ మూవీ ఏదో ఉందంటే మాత్రం విశ్వనాథ్ సన్స్ అన్న ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. సినిమా ప్రతి ఒక్కరు చూడాలని ఈ సినిమా చూసి ప్రతి ఒక్క ఫ్యామిలీ రావాలి ఈ సినిమా చూడడానికి. ఇంట్లో కొడుకులు అంటే ఫ్యామిలీ ఏ విధంగా చూసుకోవాలి, ఒక హస్బెండ్ ఉంటే తన భార్య చనిపోతున్న తర్వాత పిల్లల్ని ఏ విధంగా చూసుకోవాలి హస్బెండ్ అనేది ఈ సినిమా కథ అన్న. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడాలి సినిమా ఈ సినిమా మాత్రం.